హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. లెనిన్ సినిమాపై బార్బుల్ భయ్య రివ్యూ చూశాను భయ్య. మనోడికి ఒక సినిమా బాగుంటే ఎంత కష్టపడతాడంటే బాగుందని చెప్పడానికి లిటరలీ ఆ రివ్యూ చూసిన ఎవరికైనా ఒకటే అర్థం అవుతుంది. అసలు ఈ సినిమా బాగుందన్నాడా బాగోలేదన్నాడా? నాకైతే మాత్రం నాగవంశీ గారి నుంచి గట్టిగా వార్నింగ్ పడింది ఏమో అని డౌట్ భయ్య. లేకపోతే జస్ట్ యావరేజ్ సినిమాలు కూడా ఇంకా అది సినిమా ఒక పెద్ద డిజాస్టర్, దాన్ని ఎవరు చూడలేడు అది ఇది అని రుద్దేసే మన బార్బుల్ నిన్న మాత్రం చాలా డిప్లొమాటిక్గా చాలా పర్ఫెక్ట్గా ఒక రకంగా చెప్పాలంటే ఎవరిని నొప్పించకుండా మరి భయపడ్డాడో లేదంటే కేసులు ఏంటో తెలియదు, కానీ లెనిన్ రివ్యూ అయితే మాత్రం అసలు తన ఒపీనియనే చెప్పలే. సినిమా ఎలా ఉంది, అసలు చూడొచ్చా చూడకూడదా, అసలు వాడికి నచ్చిందా లేదా అదేది చెప్పకుండా ఒక మొక్కలు అయితే చెప్పడు భయ్య. జస్ట్ అది చూస్తే ఆ క్లిప్ మీకే అర్థం. నీకేమనిపించింది చెప్పు అంటే మాత్రం కొన్ని విషయాల్లో అరే బాగానే ఉంది కదా అనిపించింది, కొన్ని విషయాల్లో రే అన్నట్టు అనిపించింది. బట్ ఓవరాల్ సినిమా కొంచెం అటు ఇటుగానే ఉందండి. యావరేజ్ కొంచెం తక్కువ, నాకైతే ఎక్కలేదు. బట్ ఇంకా ఏం సినిమా రా ఇది అన్నట్టు కూడా లేదు. నాకైతే లిటరల్లీ నవ్వు వచ్చింది. ఇదివరకు మనం రివ్యూలు చూస్తే ఇది అది ఇది లేదు అది లేదు, గ్రాఫిక్స్ బాగాలేదు అది బాగాలేదు ఇది బాగాలేదు ఏదేదో మాట్లాడాడు. అసలు బాగున్న సినిమాలకు కూడా అదే వేరే లాంగ్వేజ్లో ఒక తమిళ్లో విజయ్ గారు గోడ్ సినిమా లాంటి కళాఖండాలు కూడా మనోడే ఎక్సలెంట్ బుర్రపాడు, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా, దాన్ని ఎలా మోసాడంటే అప్పట్లో తెలుగులో ఎవరు ఎలాంటి సినిమాలు ట్రై చేయలేరు అది ఇది ఏదేదో మోసాడు భయ్య. కాకపోతే ఇక్కడ నాకు లెనిన్ సినిమాకి మనోడు ఇచ్చిన రివ్యూలో నాకు యాక్చువల్లీ నచ్చలేని పాయింట్లు ఏంటంటే అసలు రంగస్థలం దసరా సినిమాలతో ఎందుకు కంపేర్ చేశారో నాకు ఇది అర్థం కాలేదు. రంగస్థలం దసరా అంటే ఇంకా రూరల్ బ్యాక్ డ్రాప్లో ఇంకా ఏ సినిమాలు వచ్చినా సరే రంగస్థలం దసరా ఆ సినిమాలతో పోలుతారా? మరీ ముఖ్యంగా దసరాకి దీనికి అసలు బాబోయ్ అంటే ట్విస్టులు ఉంటే ఇంకా దసరా సినిమాతో కంపారిజన్ రంగస్థలం సినిమాతో కంపారిజన్. ఈ సినిమా క్లియర్గా చెప్తున్నా మన అఖిల్ కెరియర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఇక ఈ సినిమా నాకైతే అఖిల్లో ఎంత పెద్ద యాక్టర్ ఉన్నాడు అని చెప్పడానికి తీసినట్టు అనిపించింది. ముఖ్యంగా ఇక అఖిల్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ భాగ్యశ్రీ మాత్రం సినిమా తినేసింది. ఎలా అంటే ఇంకా వేరే యాక్టర్ని ఎవరినో తీసుకుపోయి ఈవెన్ తీసుకున్నారని మాట్లాడుతున్నారు. నిజంగా ఇది మాత్రం పర్ఫెక్ట్ చాయిస్. మరి అది నాగార్జున గారిదా లేదంటే డైరెక్టర్ గారిదో మరి తెలియదు, కానీ ఎవరిదో తెలియదు, కానీ ఆ చాయిస్ మాత్రం ఇది భాగ్యశ్రీ బోస్ మాత్రం అదిరిపోయింది. ఇంకా సినిమాలో ఇంకా అయ్య గారి యాక్టింగ్ అయితే నాకే అనిపించింది ఇటు అమ్మాయి ఎంత ఉందో అఖిల్లో, ఎంత పెట్టుకొని ఇలాంటి రొడ్డ సినిమాలు తీసాడో ఇప్పటివరకు అనిపించింది భయ్య. నేను సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అని ఏం చెప్పట్లే, సినిమా అబవ్ యావరేజ్. కానీ చూస్తున్నంతసేపు యాక్చువల్లీ డైరెక్టర్ అంత తెలివైనడు అంటే డైరెక్టర్ నిజంగా మనం చూసింటే సీన్స్ మనకు నెక్స్ట్ తెలుస్తూ ఉంటుంది, కానీ ఆ టేకింగ్ అనొచ్చో లేదంటే అఖిల్ ఎలాంటి క్యారెక్టర్ చేయడం వల్ల ఏమో కానీ మనం సినిమా మొత్తం ఎంగేజ్ అవుతూనే ఉంటాం. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్నాం ఆ లాస్ట్ 40 నిమిషాలు సినిమా అదిరిపోద్ది అది మాట్లాడుతున్నారు, కానీ ట్విస్ట్లు ఎంజాయ్ చేస్తే మాత్రం క్లైమాక్స్ ఇంకా ఆ 40 నిమిషాలు వేరే లెవెల్లో ఉంది భయ్య. అదే చెప్తాను కదా, పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే అఖిల్లో ఎంత ఉందా అనే ఫీలింగ్. కానీ మనోడు కక్కలేక మెంగలేక బార్బుల్ ఇచ్చిన రివ్యూ మాత్రం ఇంక గొప్ప ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం మన వాళ్ళు లిటరలీ చెప్పాలంటే ఒక భయపడ్డాడు భయ్య, మామూలు భయపడలేదు. మరి నాగవంశీ గారు ఎలా భయపెట్టారో ఏంటో తెలియదు, కానీ ఇంకా మనోడు చాలా వరకు ఇంకా కంట్రోల్డ్ అనే ఫీల్ అయితే వచ్చింది. లేకపోతే ఆడైనా సరే అక్క తొట్టుకుంటాడు, కేసుల మీద అసలు కష్టం కదా. సో చెప్పేది ఏంటంటే బార్బుల్ అభిమానులు కానీ అదే ఏమనంటే మనకు నచ్చిన హీరో గురించి ఎక్కువ మాట్లాడితే ఏంటంటే భజన బృందం ఏదో అంటారు కదా, బార్బుల్కి భజన చేసేవాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, ఒక 2 ఫ్యాండమ్ల మధ్య ఒక 2-2 పెద్ద హీరోలు ఉంటాయి, లేదంటే పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాంటీ ఫ్యాన్స్ చూస్తూ బతికేస్తున్నాడు మనోడు. సో బాగున్న సినిమాను కూడా ఓపెన్గా హార్ట్ఫుల్గా ఇది నచ్చింది లేదా నచ్చలేదు రెండే ఉంటాయి. ఒక సినిమా నచ్చిందా నచ్చలేదా అంతే. నాకైతే మాత్రం లెనిన్ అనే సినిమా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంతకు మించి సినిమాలు కమర్షియల్ సినిమా ఫార్మేట్లో ఒక మహాభారతాన్ని చెబుతూ కూడా ఇలాంటి ట్విస్టులు పెట్టుకుని రాశాడంటే డైరెక్టర్ పర్లేదంటే బాబోయ్. ఇంకా మరి ఫ్రీడమ్ గట్టిగా ఉండుంటే ఇంకా చేద్దాం, కానీ సినిమా నాకైతే మాత్రం లెనిన్ సినిమా నచ్చింది భయ్య అని చెప్పకుండా మీకు నచ్చొచ్చు నాకు పెద్దగా ఎక్కలేదు ఇది అది అలాంటి సొల్లు చెప్తున్నాడు చూడండి. లిటరల్లీ తన ఇష్టాన్ని కూడా ఓపెన్గా చెప్పుకోలేకపోతున్నాడు మనోడు.